Hey guys, welcome to Tech Chandu ఛానల్. సో ఈ వీడియోలో మనం లాజికల్ ఆపరేటర్స్ గురించి డిస్కస్ చేద్దాం. అంతకంటే ముందు కంపారిటివ్ ఆపరేటర్స్ అనేవి మీకు క్లియర్గా అర్థం కావాలి, లేకపోతే ఇది అర్థం కాదు. సో ఇది కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా వినండి. సో ఇక్కడ మనకి 3 టైప్ ఆఫ్ ఆపరేటర్స్ ఉన్నాయి. లాజికల్ అండ్ ఒకటి, లాజికల్ ఆర్ ఒకటి, లాజికల్ నాట్ ఒకటి. ఫస్ట్ లాజికల్ అండ్ గురించి డిస్కస్ చేద్దాం. అంతకంటే ముందు నేను మీకు ఒక జనరల్ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. మీరు పాస్పోర్ట్ ఆఫీస్ కానీ పాలసీ కానీ అప్లై చేసేటప్పుడు మీరు ఏమీ అడుగుతారు? కొన్ని సర్టిఫికెట్స్ అడుగుతారు మిమ్మల్ని. సో మీరు వాళ్ళు అడిగిన సర్టిఫికెట్స్ అన్నీ ప్రొడ్యూస్ చేస్తేనే మీరు దానికి ఎలిజిబుల్ అవుతారు. లేదు, వాళ్ళ సర్టిఫికెట్స్ అడిగిన వాటిల్లో ఏ ఒక్క సర్టిఫికెట్ మిస్ అయినా మీరు ఎలిజిబుల్ కారు. ఇప్పుడు ఎలిజిబిలిటీ అనేది చెకింగ్ అనుకోండి, అండ్ ఒక్కొక్క సర్టిఫికెట్ ఒక్కొక్క కండిషన్ అనుకోండి. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ 2 కండిషన్లు ఉంటాయి. కన్1 అనేది ఒక కండిషన్ అనుకోండి, కన్2 అనేది ఇంకొక కండిషన్ అనుకోండి. సో ఈ కన్1 అండ్ కన్2, సో ఈ 2 కండిషన్లు వ్యాలిడ్ అయితేనే కంప్లీట్ కండిషన్ వ్యాలిడ్ అవుతుంది. ఓకే, సో ఈ కండిషన్లో ఏ ఒక్క కండిషన్ ఫాల్స్ అయినా ఈ కండిషన్ ఫాల్స్ అవుతుంది. ఇక 2 కండిషన్లే కాదు, కావాలంటే మీరు ఇంతకంటే ఎక్కువ కండిషన్లు కూడా మెన్షన్ చేయవచ్చు. లైక్ అండ్, కన్3, కన్4, ఎన్ని కండిషన్లు అయినా మెన్షన్ చేయొచ్చు. అయితే విషయం ఏంటంటే ఇక్కడ ఉన్న కండిషన్లన్నీ ట్రూ అవ్వాలి. ట్రూ అయితేనే మొత్తం కంప్లీట్ కండిషన్ ట్రూ అవుతుంది. So let's execute in a practical code. So let me open my workspace. So new file 06 logical and operator, logical and operator. That's it. ఇప్పుడు నేను ఇక్కడ జనరల్ ఎగ్జాంపుల్ ప్రాక్టికల్ ప్రాజెక్ట్ ఒకటి ప్లాన్ చేశాను. ఏంటంటే 3 వేరియబుల్స్ తీసుకుంటా, 3 వేరియబుల్స్లో ఏది బిగ్గెస్ట్ వేరియబుల్ అనేది కనుక్కొని చెప్తా. ఓకే, సో దాన్ని రాద్దాం. /include stdio.h, మనం కామన్గా printf స్కానర్స్ యూజ్ చేస్తున్నాం కదా. ఇప్పుడు 3 వేరియబుల్స్లో బిగ్గెస్ట్ కనుక్కోవాలి అంటే ఫస్ట్ 3 వేరియబుల్స్ డిక్లేర్ చేయాలి, a, b, c. సో డిక్లేర్ చేసిన వేరియబుల్స్ యూజర్ నుంచి వాల్యూస్ తీసుకోవాలి కదా. ఇప్పుడు printf ఎంటర్ ఫస్ట్ వాల్యూ అండ్ తర్వాత స్కాన్ఫ్ %d, %a. ఓకే, ఇప్పుడు సెకండ్ వేరియబుల్కి printf ఎంటర్ సెకండ్ వాల్యూ then d, %d. తర్వాత థర్డ్ వేరియబుల్కి printf ఎంటర్ థర్డ్ వాల్యూ scanf c. So here my plan is first a greater than b కాదో కనుక్కుంటా, అండ్ ఈ కండిషన్ ఒకటి అండేసి a greater than c అంట. అంటే ఇప్పుడు a b కంటే గ్రేటర్ అవ్వాలి, c కంటే గ్రేటర్ అవ్వాలి, అప్పుడే a ఇస్ ది బిగ్గెస్ట్ ఎలిమెంట్ అని చెప్పచ్చు. సో లెట్స్ ఎగ్జిక్యూట్ దట్ ప్లాన్. సో ఫస్ట్ వాళ్ళు ఎంటర్ చేసిన వేరియబుల్స్ అన్ని ప్రింట్ చేద్దాం. printf you entered %d
comma percent d and percent d. సో ఫస్ట్ పర్సెంట్ డి ఏంటి, ఏ కామా లాస్ట్ పర్సెంట్ డి సి. ఇప్పుడు ఏ ఇస్ బిగ్గర్ అంటే ఏమవ్వాలి, ఏ బి కంటే బిగ్గర్ అవ్వాలి అండ్ సి కంటే కూడా బిగ్గర్ అవ్వాలి. సో ఇంటెఫ్ ఏ ఈస్ బిగ్గెస్ట్ ఎలిమెంట్ పర్సెంట్ డి. సో ట్రూ ఆర్ ఫాల్స్ స్టోర్ చేయడానికి ట్రూ అంటే 1, ఫాల్స్ అంటే 0. ఓకే, సో ఏ ఇస్ బిగ్గెస్ట్ అంటే మనం డిక్లేర్ చేసిన వేరియబుల్స్ యూజర్కి తెలియవద్దు కదా. సో అక్కడ పర్సెంట్ డి సో ఫస్ట్ పర్సెంట్ డిలో ఏ అనే వేరియబుల్ స్టోర్ చేసి సెకండ్ పర్సెంట్ డిలో కండిషన్ రాస్తున్నాం. ఏ గ్రేటర్ దాన్ బి, ఈ కండిషన్ ట్రూ అవ్వాలి అండ్ ఏ గ్రేటర్ దాన్ సి. సో మిగతా ఎలిమెంట్స్తో కంపేర్ చేసుకుంటే ఏ బిగ్గర్ అయితే 1 రిటర్న్ చేస్తుంది, లేకుంటే 0 రిటర్న్ చేస్తుంది. సెమీకోలన్. ఓకే, సో దీన్ని డూప్లికేట్ చేస్తున్నా. కంట్రోల్ సి కొడితే లైన్ మొత్తం ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కర్సర్ ఉన్న లైన్ మొత్తం కాపీ అవుతుంది అండ్ కంట్రోల్ వి కొడితే నెక్స్ట్ లైన్లో పేస్ట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఒకవేళ బి బిగ్గర్ అయితే బి బిగ్గర్, బి అంటే ఇక మెయిన్ వేరియబుల్ బి ఉండాలి అండ్ మిగతాయి ఏ సి. ఓకే, కామన్. ఇప్పుడు మళ్ళీ దీన్ని ఆల్రెడీ కాపీ అయింది, డైరెక్ట్గా పేస్ట్ చేస్తున్నాం. సో ఇక్కడ పైన బి కదా, సి గ్రేటర్ దాన్ ఏ, సి గ్రేటర్ దాన్ బి అండ్ ఇక్కడ ఓకే, ఏ గ్రేటర్ దాన్ ఏ గ్రేటర్ దాన్ బి, ఏ గ్రేటర్ దాన్ అండ్ బి గ్రేటర్ దాన్ ఏ అండ్ బి గ్రేటర్ దాన్ సి, సి గ్రేటర్ దాన్ ఏ, సి గ్రేటర్ దాన్ బి. ఓకే, ఫస్ట్ నోట్ప్యాడ్ ++లో చేద్దాం, సింపుల్గా మీకు క్లారిటీ వస్తుంది. సో ఇవి మెయిన్ మనకి ఈ లాజిక్ ఇస్ మెయిన్, ఈ లాస్ట్ ఉన్న ఈ లాజిక్. ఓకే, ఇక్కడ కూడా అంతే, ఇది మెయిన్, ఇది ఈ పర్సెంట్ డిలో స్టోర్ అవుతుంది. ఓకే, అంటే ఇప్పుడు బి గ్రేటర్ దాన్ ఏ అయితే అండ్ బి గ్రేటర్ దాన్ సి అయితే బి ఈజ్ ది బిగ్గెస్ట్ ఎలిమెంట్ అవుతుంది, ట్రూ రిటర్న్ అవుతుంది. సి కూడా సేమ్, ఏ ప్లేస్లో బీసీలు పెట్టా అంతే, ఏం లేదు అక్కడ. సో లెట్స్ ఎగ్జిక్యూట్ ఇట్. బ్యాక్స్లాష్ క్యారెక్టర్స్ మిస్సింగ్. బ్యాక్స్లాష్ లేదు. ఓకే, యూ ఎంటర్డ్ 20, 30, 40 అండ్ 20 బిగ్గెస్ట్ ఎలిమెంట్ కాదు, సో 0 ఫాల్స్. 30 బిగ్గెస్ట్ ఎలిమెంట్ కాదు, సో 0 ఫాల్స్. 40 బిగ్గెస్ట్ ఎలిమెంట్ అవును, ట్రూ, సో 1. సో ఇలా ఉంటాయి. సో మళ్ళీ ఎగ్జిక్యూట్ చేద్దాం. ఇప్పుడు ఏ బిగ్గెస్ట్ ఎలిమెంట్ చేద్దాం. ఫిఫ్టీ 30.
నెక్స్ట్ బిగ్గెస్ట్ ఎలిమెంట్ అవును, సో మిగతా అన్ని ఫాల్స్. సో ఇలా బిగ్గెస్ట్ ఎలిమెంట్ కనుక్కోవచ్చు ఈ అండ్ ఆపరేటర్. లాజికల్ ఆర్ అంటే ఇక్కడ కూడా 2 కండిషన్స్ ఉంటాయి, అంటే 2 అంటే ఎక్కువ పెట్టుకోవచ్చు, 2 కండిషన్స్ ఉంటాయి అనుకుందాం. సో లాజికల్ అంటే ఏంటి, 2 కండిషన్లు ట్రూ అయితేనే ఇక్కడ కండిషన్ ట్రూ అవుతుంది. కానీ లాజికల్ ఆర్ అనేది కొంచెం డిఫరెంట్. సో ఇది 2 కండిషన్లో ఏదో ఒక్క కండిషన్, సో ఇప్పుడు సపోజ్ కాన్ 1 అనుకుందాం కండిషన్, అండ్ కాన్ 2 అనుకుందాం. సో వీటిలలో ఏ ఒక్క కండిషన్ ట్రూ అయినా కంప్లీట్ కండిషన్ ట్రూ అవుతుంది. ఏ ఒక్క కండిషన్ ట్రూ అయినా, 2 ట్రూ అయినా ట్రూవే. అదే 2 ఫాల్స్ అయితేనే ఈ కండిషన్ ఫాల్స్ అవుతుంది. ఓకే, సో దీనికి నేను కోడ్లో ప్రాక్టికల్గా నా ప్లాన్ ఏంటంటే ఏబిసి సేమ్ 3 వేరియబుల్స్ తీసుకుందాం. అండ్ ఓకే, అండ్ దీంట్లో 3 వేరియబుల్స్లో ఏమైనా కామన్ ఎలిమెంట్స్ ఏంటో ఫైండ్ అవుట్ చేయడం నా టాస్క్. సో హియర్ మై ప్లాన్ ఈస్ A equal to B is a condition, B equal to A and A equal to C. Sorry, to C. సో ఈ 3 కండిషన్లు ఏ ఒక్క కండిషన్ ట్రూ అయినా we found కామన్ ఎలిమెంట్స్ అంటాం, అదర్వైజ్ we not found కామన్ ఎలిమెంట్స్. ఓకే, సో దాని మీద కోడ్ రాద్దాం. ఇంకో ఫైల్ తీసుకుంటున్నా, 07 లాజికల్ ఆర్ ఆపరేటర్ ఇన్ C.C. సో సేమ్ ఇదే కోడ్, కాబట్టి ఇక్కడ ఈ 3 ప్లేస్లో సింపుల్ కామన్ ఎలిమెంట్స్ ఫౌండ్ అని పెడతాం. కామన్ ఎలిమెంట్స్ ఫౌండ్ ఈక్వల్ టు %d. సో A equal to B or B equal to C or A equal to C. ఓకే, సో లెట్స్ ఎగ్జిక్యూట్ ఇట్. నెక్స్ట్ ఏ లైన్ లేదు కాబట్టి, ఏ ప్రింట్ఎఫ్ స్టేట్మెంట్ లేదు కాబట్టి ఇక్కడ బ్యాక్స్లాష్ అవసరం లేదు. సో ఇప్పుడు ఫస్ట్ కామన్ ఎలిమెంట్స్ మెన్షన్ చేద్దాం. ఫస్ట్ ఎలిమెంట్ ఈస్ 20, 40, 40. కామన్ ఎలిమెంట్స్ 4, ఎందుకు, B equal to C అయింది కాబట్టి, అంటే సెకండ్ కండిషన్ ట్రూ అయింది కాబట్టి. ఓకే, ఇప్పుడు కామన్ ఎలిమెంట్స్ లేకుండా ప్రింట్ చేద్దాం. 20, 30, 40. కామన్ ఎలిమెంట్స్ ఫౌండ్ ఈక్వల్ టు 0, ఫాల్స్. ఓకే, సో ఇలా ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఆపరేటర్ నాట్ ఆపరేటర్. నాట్ ఆపరేటర్ అంటే ఇప్పుడు సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ ఒక కండిషన్ రాస్తాం, అండ్ ఈ కండిషన్ ట్రూ అయితే ఇది ఫాల్స్ చేస్తుంది, ఫాల్స్ అయితే ట్రూ చేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు ఇఫ్ కండిషన్ లేదా ఇఫ్ కండిషన్ ఫాల్స్ అయితే ట్రూ అవుతుంది.
సో ఆ ట్రూ అయితే ఫాల్స్, ఫాల్స్ అయితే ట్రూ, అంటే ఆల్టర్ అవుతాయి. ఓకే, సో దానికి కూడా ఫైల్ తీసుకుంటున్నాం. ఇది లాజికల్ ఆర్ కదా, అందుకని సపరేషన్ కోసం. లాజికల్ నాట్ ఆపరేటర్ ఇన్ C.C. సంథింగ్ మిస్సింగ్, డాట్ అనేది పర్లేదు. ఓకే, సేమ్ ఇదే కోడ్ రాద్దాం, దీనికి కొన్ని మాడిఫికేషన్స్ చేద్దాం. ఇందాక ఉన్నది కామన్ ఎలిమెంట్స్ ఫౌండ్ అని రాసాం కదా, సో దాన్ని కామన్ ఎలిమెంట్స్ నాట్ ఫౌండ్ అని రాద్దాం. printf common elements not found simply not a equal to b, a equal to c, equal to c. Okay, అంటే ఇప్పుడు ఈ మధ్యలో రెండు కామన్ ఎలిమెంట్స్ ఫౌండ్ అయితే ట్రూ అవుతుంది కదా, అది ఇప్పుడు ఫాల్స్ అవుతుంది. అంటే ఈ నాట్ ఆపరేటర్ అనేది దాన్ని ఫాల్స్ కింద కన్వర్ట్ చేస్తుంది. ఒకవేళ ఇది ఫాల్స్ అయితే ఈ నాట్ ఆపరేటర్ ట్రూ కింద కన్వర్ట్ చేస్తుంది. సో లెట్స్ ఎగ్జిక్యూట్ ఇట్. ఇప్పుడు కొన్ని కామన్ ఎలిమెంట్స్ రాద్దాం. 20, 20, 30. కామన్ ఎలిమెంట్స్ నాట్ ఫౌండ్ 0. ఫౌండ్ అయింది కానీ అది ఫాల్స్ అయింది, ఎందుకంటే ఈ ఎక్స్క్లమేటరీ మార్క్ ఉంది కాబట్టి. సో ఇప్పుడు అన్ఈక్వల్ చేసి చూద్దాం. ట్వంటీ, 30, 40. కామన్ ఎలిమెంట్స్ నాట్ ఫౌండ్ ట్రూ. సో ఇలా లాజికల్ ఆపరేటర్స్ అనేవి వర్క్ అవుతాయి. సో నెక్స్ట్ వీడియోలో బిట్వైజ్ ఆపరేటర్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో మీకు మా వీడియోస్ కనుక నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి. కొత్తగా నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.